చక్రీయ చతుర్భుజములో ఏబిసిడి చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. ఒక చక్రీయ చతుర్భుజంలో బాహ్య కోణము, ఈ కోణం దేంతోటి సమానం అన్నాను, ఈ కోణం దేంతోటి సమానం అన్నాను, దీంతోటి సమానం అన్నాను. అది ఎలా ప్రూవ్ చేశాను? ఇది గనక టీటా గనక అయిందనుకోండి, ఇది 180 మైనస్ టీటా, ఈ రెండు మొత్తం 180 కాబట్టి ఇది కూడా 180 మైనస్ టీటా. బాహ్య కోణము ఆపోజిట్ అంతర్కోణానికి సమానము. అంటే ఇది గనక 50 డిగ్రీలు అయిందనుకోండి, ఆపోజిట్ ఇది ఎంత అవుతుంది? 50 డిగ్రీలు. ఇది ఎంత అవుతుంది? 50 డిగ్రీలు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఒక వృత్తం తీసుకుంటున్నాను. రైట్. యాంగిల్ ఏ బి, ఇది సి, ఇది డి, ఇది ఓ. ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఏమన్నాడు క్వశ్చన్లో ఒకసారి చూడండి. ఏబిసిడి అనేది ఒక చక్రీయ చతుర్భుజం తీసుకున్నాను. ఓ అనేది సెంటర్, అది కూడా తీసుకున్నాను. సిఓడి ఇది 140 డిగ్రీలు. సిఓడి ఇది 140 డిగ్రీలు. ఇది 140 డిగ్రీలు. మనం ఆల్రెడీ ఒక పాయింట్ని డిస్కస్ చేసాం సార్. ఒక రైట్ వృత్తాజ్య తీసుకుంటే, ఈ వృత్తం పైన గనక ఒక టీటా గనక చేస్తే సెంటర్ పైన అది చేసే యాంగిల్ ఎంత? 2 టీటా. సెంటర్ పైన అది చేసే యాంగిల్ ఎంత? 2 టీటా. ఇది 140 అయిందనుకోండి, వృత్తం దగ్గర ఇది చేసే యాంగిల్ ఎంత? 70 డిగ్రీస్. మళ్ళీ మిగతా క్వశ్చన్ ఏమన్నాడు? బిఏసి అంటే ఈ వాల్యూ ఏమన్నాడు? 40 డిగ్రీలు అన్నాడు. అంటే ఇదెంత సార్? 110 డిగ్రీలు. ఇదెంత? 110 డిగ్రీలు. క్వశ్చన్లో ఏమన్నాడు? బిసిడి అన్నాడు. ఇది గనక 110 అయిందనుకోండి, ఈ వాల్యూ ఎంత అవుతుంది? మిగిలింది 70 డిగ్రీలు. ఫినిష్. ఇదెంత అవుతుంది? 70. ఎందుకనంటే ఈ రెండు ప్లస్ ఇది కలిపితే ఎంత రావాలి? 180 డిగ్రీలు రావాలి. ఇది 140, ఇది 140 అవుతే రైట్. ఇది చూడండి సార్, ఇది 140, ఇది వృత్తాజ్య, ఇది ఈ వృత్తాజ్య ఇక్కడ చేసే యాంగిల్ రైట్, ఒక వృత్తం పైన చేసే యాంగిల్కి ఎంత ఉంటుంది? డబల్ ఉంటుంది. ఇక్కడ 140 అయిందనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది? 70 అవుతుంది. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? నాకు 40 ఇచ్చాడు. అంటే ఇది మొత్తం ఎంత అవుతుంది? 110 అవుతుంది. ఇది 110 అయినప్పుడు ఇది ప్లస్ ఇది కూడితే ఎంత రావాలి? 180 రావాలి. అంటే ఇది 110, అంటే దీ వాల్యూ ఎంత రావాలి? 70 రావాలి. ఈ వాల్యూ ఎంత రావాలి? 70 రావాలి. అందరికీ ఈ పాయింట్ అర్థమైందా? ఏబిసిడి అనేది ఒక చక్రీయ చతుర్భుజము. ఓకే, ఇది ఏ రైట్. ఏబిని ఏం చేశాను? ఏబిసిడి అనేది ఒక చక్రీయ చతుర్భుజము. ఏబిని నేను ఎక్స్టెండ్ చేశాను. రైట్. సో దాని ద్వారా నాకేమైంది? బిఈ ఈక్వలెంట్ టు బీసీ అయింది. ఏబిసిడి ఫస్ట్ చక్రీయ చతుర్భుజాన్ని గీస్తాను. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబిసిడి. రైట్. నౌ వీటన్నిటినీ కనెక్ట్ చేస్తాను. ఈ చతుర్భుజం నాకు వృత్తం లోపట ఉంది. సైడ్ ఏబిని ఎక్స్టెండ్ చేశాను. సైడ్ ఏబిని ఎక్స్టెండ్ చేస్తే నాకు ఈ పాయింట్ దగ్గర బిఈ ఈజ్ ఈక్వలెంట్ టు ఏమొచ్చింది? బిఈ ఈజ్ ఈక్వలెంట్ టు బీసీ వచ్చింది. బిఈ ఈజ్ ఈక్వలెంట్ టు బీసీ వచ్చింది. నౌ ఇక్కడ చూడండి సార్, నాకేమిచ్చాడు క్వశ్చన్లో? యాంగిల్ ఏడిసి. యాంగిల్ ఏడిసి ఈ కోణం ఇచ్చాడు. ఇదెంత సార్? 70 డిగ్రీలు. ఇదెంత సార్? 70 డిగ్రీలు. ఇది 70 డిగ్రీలు అయిందనుకోండి, ఈ వాల్యూ ఎంత అవుతుంది? 110 అవుతుంది. ఇది 70 డిగ్రీలు అయిందనుకోండి, ఈ వాల్యూ ఎంత అవుతుంది? 70 అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 70. రైట్. ఇది సమానము అని మనం డిస్కస్ చేసాము. ఇది 75, ఇది 110. ఆర్ స్ట్రైట్ రేఖ యొక్క టోటల్ కోణం ఎంత? 180. ఇది 110 అవుతే ఇది 70. రైట్. మళ్ళీ ఇక్కడ చూస్తే ఈ రెండు సమానం అన్నాడు. ఈ రెండు సమానమైనప్పుడు దాని ఆపోజిట్ యాంగిల్స్ కూడా సమానము. దీనికి ఆపోజిట్ టీటా అనుకుంటే దీనికి ఆపోజిట్ కూడా టీటా. ఇదొక త్రిభుజము. ఈ త్రిభుజములో రైట్ 70, మిగిలిందేంటి? 110. రైట్ ఈక్వల్ 110. మన క్వశ్చన్లో ఏమన్నాడు సార్? యాంగిల్ డిసిఈ అన్నాడు. యాంగిల్ ఏమన్నాడు? డిసిఈ.
సిఈ ఇది అన్నాడు కదా సార్, ఇది మొత్తము అన్నాడు. యాంగిల్ డిసిఈ. ఆర్ యు ఆల్ విత్ మీ? యాంగిల్ డిసిఈ అంటే ఇది చూడండి సార్, రైట్. టీటా ప్లస్ టీటా 110, 110/2 ఇది 55, ఇది 55, రైట్. ఇది 55 అవుతే మనకు నెక్స్ట్ కావాల్సిన యాంగిల్ ఏంటి? డిసిఈ. ఈ మొత్తము యాంగిల్ కావాలి. అంటే ఇది ఎంత అయింది? ఇది ఎలా వస్తుంది? రైట్, ఇది 70, ఇది 110. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా వాల్యూ ఇచ్చాడా సార్? వాల్యూ, ఇంకో వాల్యూ ఏదో ఇవ్వాలి. ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడ ఇచ్చాడు. యాంగిల్ బిఏడి 95, బిఏడి 95. ఇది 95 కనుక అయ్యిందనుకోండి, ఇది 95. కాబట్టి ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది సార్? ఇది 90 అవుతే ఇది మిగిలింది ఎంత? 85. ఇది 85, ఇది 55. 85 + 55 ఆన్సర్ ఎంత? 140 degrees.